నమస్తే, నేను మీ తరుణి. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన హోంమంత్రి వంగలపూడి అనిత. శ్రీవారి లడ్డూ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని స్పష్టం. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న శ్రీ దుర్గా నవరాత్రి మహోత్సవాలు. రెండవ రోజు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నగరంలో ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ వర్ధంతి వేడుకలు. ద్రోణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. గోపాలపట్నం కొత్తపాలెంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరనవరాత్రి ఉత్సవాలు. ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన స్థానిక ఎమ్మెల్యే గణబాబు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లిలోని హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూ అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభపరిణామంగా పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలని, తప్పు చేయని వారు భయపడరని అన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితులు నిజాలు తేలాలి. దాని మీద సిట్ దర్యాప్తు మనకు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు తెలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పారిశ్రామిక రంగ ఔత్సాహికాలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 63,266.10 కోట్లతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వివిధ రంగాల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ విడుదల చేశారు. అందులో ప్రాధాన్యత రంగాలకు 23,090 కోట్లు కేటాయించగా ఇతర రంగాలకు 40,176.59 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి 7,108 కోట్లతో పెద్దపీట వేశారు. విద్యాపరమైన అవసరాలకు 294 కోట్లు, గృహ నిర్మాణ అవసరాలకు 1,355 కోట్లు కేటాయించారు. జిల్లాలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈ విద్యా రుణాలు, గృహ రుణాలు, స్వయం సహాయ సంఘాలు మొదలైన వాటికి అధిక ప్రాధాన్యత కల్పించారు. సమావేశంలో ఎల్డీఎంఎంఎం శ్రీనివాస్, రిజర్వ్ బ్యాంకు ప్రతినిధి పి పూర్ణిమ, నాబార్డు డీడీఎం జిఆర్ సమంత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో రెండో రోజు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, వార్డు అధ్యక్షుడు బొడ్డేటి విజయకుమార్, జీవీఎంసీ ఏఈ వెంకటలక్ష్మి, పెప్సీ రమణ, దాడి సురేష్, టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మిస్ ఇండియా టైటిల్ విజేత హేమలతా రెడ్డిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ కందుల నాగరాజు, పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణప్రసాద్ సత్కరించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో వీరుమామ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మిస్ ఇండియా విజేత హేమలతా రెడ్డిని పలువురు సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ, కందుల నాగరాజు, పైడా కృష్ణప్రసాద్,
కార్యక్రమం నిర్వాహకుడు వీరుమామ హేమలతారెడ్డిలు మాట్లాడారు. విశాఖ నగరానికి చెందిన హేమలతారెడ్డి మిస్ ఇండియాగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమెన్ ఎంపవర్ అంటే ఉమెన్ ఎంపవర్ మనము డెవలప్ చేయాలి. అండ్ అంటే ఆల్రెడీ డెవలప్ ఉంది, కానీ కొన్ని డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటివన్నీ కేసెస్ ఉన్నాయి. సో దానికంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నేను యాక్టర్గా అయ్యి మీడియాలో ఓన్లీ నా బోల్డ్ థింగ్స్ ఒకటే చూపించగలను. బట్ మాట్లాడేది ఏంటి అంటే ఇది ఒక మిస్ యూనివర్స్ అంటే మిస్ ఇండియాగా నాకు రావడం ఒక హ్యాపీనెస్ ఉంది. దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు. సో అదే ఏంటంటే మనకి ఎక్కువ డ్రగ్స్ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం. మరి నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు. వచ్చింది కాబట్టి మహిళల్ని చైతన్యవంతం చేయాలి, ఏదో ఒకటి సమాజ అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుతాను. నిజంగా గ్రేట్ థాట్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలివితేటలు కానీ, ఆ అమ్మాయికి నుండి గోరు కానీ, అమ్మాయికి నుండి ఆ కసి కానీ మీరు మనం అర్థం చేసుకోవాలి. ఉన్నటువంటి అమ్మాయికి మరి మిస్సెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మన అందరం గర్వించదగ్గ విషయం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అంత ఆశ్రమాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి ఆ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం. ఇండియా అవార్డు విజేత హేమలతారెడ్డి గారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా కంటెస్ట్ జరుగుతుంటాయి, కానీ వెలుగులోకి వచ్చేది విన్నర్ ఒకళ్ళనే వెలుగులోకి వస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీ గురించి ఎన్నో రోజుల నుంచి అవకాశం ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని తప్పకుండా సమాజ సేవ గురించి అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా. మిస్సెస్ ఇండియాలో హేమలతారెడ్డి తీసుకున్న అంటే తను చెప్పిన మాటలు ఎందుకు మిస్సెస్ ఇండియాగా తను అవతరించారు అని అడిగినప్పుడు, మామ నేను మాట్లాడినంతా కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కోసం, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎక్కడ లేనంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇంకా కృషి చేస్తానని చెప్పారు. కేంద్రంలో మోడీ సర్కార్ త్వరలోనే కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జోష్యం చెప్పారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ సర్కార్ కూలిపోతుందని చెప్పారు. దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పేదల బ్రతుకు అధోగతి పాలైందని ఆవేదన వెలుబుచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించే సత్తా చంద్రబాబు నాయుడికే ఉందని చెప్పారు. మోడీపై బాంబు ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్నారు. సూపర్ 6 అంటూ ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని చింతామోహన్ ఆరోపించారు. సూపర్ 6 పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తిరుపతి లడ్డూ తయారీలో గత ప్రభుత్వం నాసిరకం నెయ్యి వాడిందని, ఫలితంగా లడ్డూ నాణ్యత తగ్గిందని చింతామోహన్ తెలిపారు. ఏ ఒక్క 6 కొట్టలేదు, ఏదో పెన్షన్లు ఇచ్చుకుంటా పోతున్నాడు. అందరూ ఆ సూపర్ 6 వైపు చూస్తున్నారు. సూపర్ 6ను వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటక వాళ్ళలాగా సూపర్ 6 కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ, ఆంధ్ర అంటే 2 అంటున్నాడు, ఏపీ అంటున్నాడు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఏంటి అమరావతిలో 1000 కోట్లు పోస్తున్నారు, కృష్ణానదిలో కడుతున్నారు. ఇదేమన్నా ఆలోచనో అనాలోచనో నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కృష్ణానదిలో మరి రాజధాని కట్టడాన్ని గురించి మళ్ళా ఆలోచించమని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా తెలియజేస్తూ, పోలవరం ప్రాజెక్టు నాదెళ్ల భాస్కర్ రావు వ్యవసాయ మంత్రిగా, నాదెళ్ల మనోహర్ నాయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వేశారు పునాది రాయి. ఆ పునాది రాయి దాదాపుగా 40 సంవత్సరాలైతే 30,000 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు. ఈ 30,000 కోట్ల రూపాయల్లో
అసలు ఎంత ప్రాజెక్టు పైన పెట్టారు, ఎంత రిహాబిలిటేషన్ పైన ఖర్చు పెట్టారు, ఇంకా ఒక 30,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు. నేను అడిగాను చంద్రబాబు నాయుడు క్రితంలో వచ్చినప్పుడు, మరి రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ లెక్కలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఇది అంతర్జాతీయంగా ఇది ఒక ఫ్రాడ్. నేను చెప్తున్నాను ధైర్యంగా, ఇది ఒక ఫ్రాడ్. మరి ఇది పోలవరం కాదు, ఇది పాలిటీషియన్లకు వరంగా తయారైంది, కాంట్రాక్టర్లకు వరంగా తయారైంది. ఇందులో 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని కొందరే బాగుపడుతున్నారు. ప్రజల వరంగా మారలేదు. దీని గురించి, పోలవరాన్ని గురించి నేను జాగ్రత్త పడాలి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగటం లేదు? 1,000 కోట్లు ఎడ ఖర్చు పెట్టారు, ఏమి దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరం అని తెలియజేస్తూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నేను కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం. అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది. బ్రహ్మానంద రెడ్డి మరి ఇందిరాగాంధీల సమక్షంలో పునాది రాయి వేశారు, పూర్తి చేశారు విశాఖ ఉక్కు. ఈరోజు అన్నిటికంటే విశాఖపట్నానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బురుజుపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కుంకుమ పూజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల వివరాలను వి డిజిటల్ న్యూస్ కి వివరించారు. శ్రీ కనక మహాలక్ష్మీ దేవస్థానం నమః. శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యై నమః. శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆశ్వీజ మాసం ప్రారంభమైంది. ఈ ఆశ్వీజ మాసంలో శరదృతువు శరన్నవరాత్రి ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఇక్కడ ప్రత్యేకంగా విశేషమైనటువంటి అష్టలక్ష్ములు అలంకారం చేస్తూ ఉంటారు. అలాగే నిన్న ఆదిలక్ష్మి అవతారం అమ్మవారికి కల్పించారు. ఆ ఆదిలక్ష్మి అవతారం అయిన తర్వాత ఈరోజు ధనలక్ష్మి అవతారం ఈవేళ. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఈ అష్టలక్ష్మిలు అలంకారాలు జరుగుతూ ఉంటాయి 12వ తారీఖు వరకు. 12వ తారీఖు నాడు విజయదశమి సందర్భంగా అమ్మవారికి స్వర్ణ కవచ అలంకృతులను చేస్తారు అమ్మవారిని. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ అష్టలక్ష్మిని చూసి, ఈ అష్టలక్ష్మిని చూడడం వల్ల రేపు ప్రత్యేకంగా ధాన్యలక్ష్మి, ఈవేళ ధనలక్ష్మి, రేపు ధాన్యలక్ష్మి, అలాగే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలాగ మొత్తం లక్ష్మిలందరినీ కూడా అమ్మవారికి అలంకరించి అమ్మవారిని పూజ చేస్తారు. ఏదైతే మనకి ప్రత్యేకంగా దర్శించుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకి ఆ అమ్మవారిని దర్శించడం వల్ల ఇవన్నీ కూడా మనకి సమకూరాలి. మన సంతానం అభివృద్ధి అవ్వాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు రావాలి, పెళ్ళి కావలసిన వారికి పెళ్ళి కావాలి, విద్య కావలసిన వారికి విద్య కావాలి, అలాగే ఇతరత్ర ఏదైనా సరే కామ్యార్థమైనటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారి వల్ల అందరికీ కూడా కలగాలని, అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారు మనకి ఉత్తరాంధ్రకే కాకుండా ఇతర జిల్లాలకు కూడా ఇలవేల్పుగా అమ్మవారు పరిగణిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ రాజకీయాల్లో అజాత శత్రువు అని పలువురు కొనియాడారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేశారని చెప్పారు. దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు 4వ వర్ధంతి కార్యక్రమం వన్టౌన్లోని శ్రీ స్వామి వివేకానంద ఆశ్రమంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్రోణంరాజు శ్రీవాసవ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాసవ్ 28వ వార్డ్ కార్పొరేటర్ పల్లా దుర్గా మాట్లాడుతూ ద్రోణంరాజు శ్రీనివాసరావు నిరంతరం ప్రజల మధ్యనే ఉండే గొప్ప నాయకుడని అన్నారు. రాజకీయ నేతగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడ్డారని ప్రశంసించారు.
మా నాన్నగారు స్వర్గీయ ద్రోణేంద్ర శ్రీనివాస్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వన్ టౌన్లో ఆయనకి ఎంతో ఇష్టమైన వివేకానంద సంస్థలో ఈరోజు అన్నదాన కార్యక్రమం, అలాగే పిల్లలకి బుక్స్ పంపిణీ, అలాగే కొంతమంది వికలాంగులకి కూడా రైస్ అది డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇలాగా సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. ఏదైతే కోవిడ్ మహమ్మారి వచ్చి అందరి జీవితాలని ఎలా అతలాకుతలం చేసిందో మనం అందరం చూసాం. అందులో మేము కూడా ఒక బాధితులం. ఏదైతే ద్రోణేంద్ర శ్రీనివాస్ గారు 60 ఏళ్ళు కూడా నిండకుండానే ఆయన స్వర్గస్థులయ్యారు కోవిడ్ వల్ల. ఆయన లేదనే చేదు నిజాన్ని ఈరోజు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. మొత్తం అనేక మంది ఆయన శ్రేయోభిలాషులు కానీ, ఆయన వెల్విషర్సు, క్యాడరు, లీడర్సు, పార్టీలకు అతీతంగా విశాఖపట్నంలో వాళ్ళందరూ కూడా మేము ఒక ఆప్తుడిని కోల్పోయాం, ఒక ఆత్మీయుడిని కోల్పోయాం, ఒక పెద్ద దిక్కుని కోల్పోయాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి మహానుభావుడిని తలుచుకునే మనం ఆయన కోసం ఒకసారి అందరూ స్మరించడం మనకెంతో అవసరం. మనం అదే విధంగా ఈరోజు నిన్న ఫోన్ చేసి అందరికీ ఈ కార్యక్రమం పెడుతున్నాం అనగానే నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి అందరూ వచ్చారు. కార్పొరేటర్లు పల్లా దుర్గ్ గారు కానీ, విపిన్ జైన్ గారు కానీ, సౌత్ నుంచి మొత్తం పెద్దలందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కాసేపట్లో అమర్నాథ్ గారు, వాసుపల్లి గారు, గురువులు గారు అందరూ అనేక మంది వచ్చి ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. ప్రెస్ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు. ద్రోణేంద్ర శ్రీనివాస్ గారి 4వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వివేకానంద ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు అన్నీ మరి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ద్రోణరాజు గారి కుటుంబం అంటే కార్యకర్తలకు అండగా నిలబడే కుటుంబం. ఆ యొక్క మా కార్యకర్తలందరికీ కూడా వారి యొక్క ఇల్లు ఒక దేవాలయంగా మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి కింద కార్యకర్తని కూడా పైకి లేపి వారిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వ భావజాలాన్ని అందించి వారిలో ఉన్న జవసత్వాల్ని గుర్తించి నాయకుడిగా ముందుంచే కుటుంబం ఏదైనా ఉందంటే ఈ విశాఖపట్నంలో ద్రోణరాజు గారి ఫ్యామిలీ. మరి అలాంటి మంచి మనిషి చనిపోవడం ఈ విశాఖపట్నం ప్రజలకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, అందరికీ కూడా ఈ సమాజానికి కూడా మంచి వ్యక్తిని కోల్పోయింది. కాబట్టి మేమందరం కూడా బాధలో ఉన్నాం. ఇలాంటి నాయకత్వం నుంచి, ఎలాంటి కుటుంబం నుంచి వారి కుటుంబానికి ఏదైనా మంచి జరగాలి, త్వరలో మంచి జరుగుతుందని ఆశించాము. అలాగే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉండి ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే ఆ కుటుంబం నుంచి మాకు ఏది పిలుపు వచ్చినా కూడా తూచా తప్పకుండా కూడా కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటామని. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి నేతలు దారుణంగా విఫలమయ్యారని సిపిఎం నాయకులు ఎం జగ్గునాయుడు, భవానీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోసం ఆచరణం సాధ్యం కాని హామీలను ఇచ్చి కూటమి నాయకులు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఉచిత ఇసుక విధానం అమలు చేసి భవన నిర్మాణ రంగ కార్మికులు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సిలిండర్లు ఇంకా అనేక హామీలను నెరవేర్చకుండా జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చే వరకు తమ పార్టీ ప్రజల తరపున పోరాటాలు సాగిస్తోందని జగ్గునాయుడు, భవానీ హెచ్చరించారు. మాకు అధికారం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుకిస్తాం, ఉచిత దోపిడీ నివారిస్తాం, మాఫియాని అరికడతాం, ఉక్కుపాదం మోపుతాం, ప్రజల ఇళ్ల దగ్గరికే ఇసుకని సరఫరా చేస్తామని చెప్పని ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊరూరా బల్పం పట్టుకుని తిరిగారు, ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఉచిత ఇసుక కాదు, కొంతమంది ఇసుక దొరకట్లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో టన్ను ధర ఈ గవర్నమెంట్ వచ్చినప్పటికీ టన్ను ధర ఇసుక 1070 రూపాయలు ఉంటే ఈరోజు 2000 నుంచి 2300 రూపాయలు అవుతూ ఉంది. ఒక సిమెంట్ బస్తా ధర 370 రూపాయలు ఉంటే ఇసుక బస్తా ధర 350 రూపాయలు ఉంది. ఇది పరిస్థితి తీవ్రత. 2.5 యూనిట్ ఉన్నటువంటి ఇసుక ధర గతంలో
12,000 ఉంటే ఇప్పుడు 22,000 అయింది. ఈ విధంగా ఇసుక ధర రెట్టింపు అయింది. దీనివల్ల ఇదొక భాగం. రెండోది ఇసుక దొరకడం లేదు. ఆన్లైన్లో అంతా సరఫరా చేస్తున్నాం, బ్రహ్మాండంగా అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆచరణలో ఆన్లైన్లో అర్ధరాత్రి బుకింగ్ చేసుకుంటారు. ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, ఈ దోపిడీదారులు ఉన్నారో వాళ్ళు స్వాహా చేస్తున్నారు. సాధారణ ప్రజానీకానికి ఇసుక దొరకట్లేదు. దీని నిర్మాణాలు ఆగిపోయాయి. దాదాపు 50,000 మంది విశాఖపట్నంలో భవన నిర్మాణ ఉపాధి కోల్పోయారు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా, మాట ప్రకారంగా ఉచిత ఇసుకను వెంటనే సరఫరా చేయాలి, ఇసుక అందుబాటులో ఉంచాలి, ధరలు కంట్రోల్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని. భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేక 6 నెలల పాటు ఇసుక లేక అల్లు కొల్లాలు చేసింది. అలాగే భవన నిర్మాణ కార్మికులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రభుత్వం తప్పిదం చేసింది. మేము అలాంటి తప్పుడు చేయము, మీకు ఉచితంగా ఇసుక ఇస్తాము అని ఊరు తిరిగి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కానీ ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాటలు ఇప్పుడు వచ్చేటువంటి వరదలో కలిసిపోయాయి. ఏదైతే విజయవాడలో వరద వచ్చిందో అమరావతికి, ఆ వరదలో కలిసిపోయాయి. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. ఒక పక్క నిత్యావసర రేట్లు చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి నాణ్యమైన మందు ఇస్తానని చెప్తా ఉన్నాడు. 99 రూపాయలకే మాకు కూలి లేదు. ఓ పక్కన నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి, ఓ పక్కన వెళ్ళి ఇంటి పన్ను పెరిగిపోయి, ఇల్లు అద్దెలు పెరిగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు అనేక ఆందోళనలో ఉన్నారు. కానీ అది కాకుండా ఇలాగా నిత్యావసర రేట్లు పెరిగిపోయి ఒక పక్కన వెళ్ళి భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని తెరిపిస్తానని ఏకంగానే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సురేష్ గారు కార్మిక సంఘాలందరికీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. నేను మా ప్రభుత్వం మీ భవన నిర్మాణ కార్మికుల వల్లే అధికారంలోకి వచ్చిందని చెప్పి వెంటనే ఏదైతే నా తొలి సంతకం చేస్తానో భవన నిర్మాణ కార్మికుల బోర్డు ఓపెన్గా చేస్తానని చెప్పారు. 12-14 మేము ఇప్పటి వరకు రద్దు చేయలేదు. క్లైమ్లు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో 30,000 క్లైమ్లు పెండింగ్ ఉన్నాయి. ఆ క్లైమ్లు ఏవి విడుదల చేయలేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు 1,250 కోట్ల రూపాయలు తరలించిపోయారు. విశాఖ వంటౌలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరనవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు లలితాదేవి అమ్మవారి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ కోశాధికారి శివ మాట్లాడుతూ ఆలయంలో జరిగే శరనవరాత్రి ఉత్సవాల వివరాలను తెలియజేశారు. ప్రతి ఏటా ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓం శ్రీ వాసవిదేవి నమ. నా పేరు సుగ్గు వెంకట శివకుమార్ అండి. ఈ దేవస్థానానికి పాస్ట్ ట్రెజరర్ని. అలాగే ఈ శరన్నవరాత్రులు మహోత్సవం గురించి చెప్పాలంటే ఇది 147 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుడి అండి. ఇప్పుడు 148వ సంవత్సరంలో అడుగెడుతున్నాం. ఈ శరన్నవరాత్రుల ఉత్సవాలు చాలా ఘనంగా దిగ్విజయంగా భారీగా చేసుకుంటున్నామండి. అలాగే నిన్న వచ్చేటప్పటికి బాల త్రిపుర సుందరి అవతారంతో అలంకరించాం అమ్మవారిని. అలాగే 108 మహిళలు సామూహికంగా ఊరేగింపుతో పల్లకీతో మేళ తాళాలతో భారీగా చేసుకున్నామండి అమ్మవారిని తొలి పూజ. అలాగే ఇవాళకి వచ్చేటప్పటికి లలితాదేవి అవతారంలో సువాసిని పూజ సామూహికంగా మహిళలు 200 మహిళల చేత సువాసిని పూజ చేయిస్తున్నామండి. అలాగే రేపు వచ్చేటప్పటికి గాయత్రీదేవి అవతారము, అలాగే విష్ణు కమల పూజ అని చేయిస్తున్నామండి సామూహికంగా. అది 200 మంది మహిళలు చేసుకుంటారు. రాజరాజేశ్వరి అవతారము ఆదివారం నాడండి. ఆ రోజు నాడు కన్యల పూజ 108 కన్యల చేత అది కూడా పల్లకి ఊరేగింపుతో చేస్తూ ఆ కన్యల పూజ కూడా మహోత్సవం దిగ్విజయంగా చేస్తామండి. ఆ రోజు వచ్చేటికి అన్నపూర్ణాదేవి అవతారము సోమవారం నాడు. ఆ రోజు నాడు కైలాస గౌరీ పూజ చేస్తున్నామండి. మంగళవారం నాడు చండీదేవి అవతారము, వారాహిదేవి పూజ చేస్తామండి. సరస్వతీదేవి అవతారము, సరస్వతీదేవి పూజలు బుధవారం నాడు చేస్తున్నామండి. ఇక లక్ష్మీవారం నాడుకి వచ్చేటప్పటికి మహాలక్ష్మీదేవి అవతారము, అష్టలక్ష్మి పూజ ఆ రోజు చేస్తున్నామండి. ఇక శుక్రవారం నాడుకి వచ్చేటప్పటికి మానసాదేవి అవతారము, సౌభాగ్య రథం మహిళల చేత సామూహికంగా అది కూడా 200-300 మంది మహిళలు చేసుకుంటారండి ఈ సౌభాగ్య రథం. అలాగే స్థిరవారం వచ్చేటప్పటికి ఆ రోజు దశమి మహిషాసుర మర్దిని అవతారము. ఆ రోజు నాడు ఉదయం సామూహికంగా లలితాపారాయణం చేస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటలకి చండీ హోమం జరుగుతుందండి. సాయంత్రం 6 గంటలకి సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు కింద అది కూడా చేయిస్తున్నామండి. ఇక లాస్ట్ రోజు నాడుకు వచ్చేటికి ఆదివారం నాడు ఉద్వాసన, మధ్యాహ్నం భారీగా నారాయణ సేవ, ఆ రోజు ఈవినింగ్ సాయంత్రము మేళ తాళాలతో నిమజ్జనోత్సవం చేస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ ఈ వి డిజిటల్ ద్వారా వీక్షించి
ప్రజలందరూ భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలో గత 2 దశాబ్దాల కాలంగా వర్తక వాణిజ్యపరమైన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అదితి తమ నూతన ప్రదర్శనను పిఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్స్ను ప్రారంభించింది. ఈ ప్రదర్శన శుక్రవారం నుండి ఆదివారం వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశం నలుమూలల నుండి తెచ్చిన విభిన్న డిజైన్స్, జ్యువెలరీ, ఆభరణాలు అన్నీ ఒకే చోట లభిస్తాయన్నారు. వారికి కావలసిన ఆభరణాల కోసం వినియోగదారులు ఎలాంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పని ఉండదని, బంగారం, వజ్రాలు మరియు ప్లాటినంతో తయారైన ఆభరణాలు మరియు రత్నాలు పొదిగిన నగలు విస్తృత శ్రేణిలో దేశంలోని విభిన్న ప్రాంతాల సాంప్రదాయాలతో కలబోసినవని మీకు ఇక్కడ లభిస్తాయని పేర్కొన్నారు. ఇండియా జ్యువెలరీ ఫేర్ వైజాగ్ ఎడిషన్ 2024కి మీ అందరికీ స్వాగతం. మీకు తెలిసినట్టుగానే ఇండియా జ్యువెలరీ ఫేర్ అదితి ఈవెంట్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృత శ్రేణిలో ఎక్స్క్లూజివ్ గోల్డ్, డైమండ్, సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 2024 అక్టోబర్ 4 నుంచి 4, 5, 6 తారీఖుల్లో మన వైజాగ్ కన్వెన్షన్స్లో ప్రారంభమైంది. ఇవాళ ఇది ఆదివారం 6వ తారీఖు వరకు ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి జ్యువెలర్స్ గోల్డ్లో కానివ్వండి, డైమండ్లో కానివ్వండి, సిల్వర్ జ్యువెలరీలో కానివ్వండి, ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ మీకు పర్ల్స్ అని, బీడ్స్ అని. సో రాబోయే ఫెస్టివల్ సీజన్కి, పెళ్ళిళ్ళ సీజన్కి ఎవరికైనా సరే ఒక కొత్త తరంగా వాళ్ళకి మంచి ధరలతో, నాణ్యతతో మంచి జ్యువెలరీ కావాలంటే ఈ 3 రోజులు వైజాగ్ కన్వెన్షన్స్లో జరగబోతున్న ఇండియా జ్యువెలరీ ఫేర్ వేదిక డెఫినెట్గా మీకు కావాల్సిన ఆభరణాన్ని అందిస్తుంది. తప్పకుండా మీరందరూ కూడా ఇండియా జ్యువెలరీ ఫేర్ బుక్ చేయండి. వరాఫో జ్యువెల్స్ మా సంస్థ కూడా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తుంది. ఇండియా జ్యువెలరీ ఫోర్లో ఎక్స్క్లూజివ్ 92.5 సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తూ ఈ షోలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. అలానే మాతో పాటు కనీసం 30-40 మంది ఎగ్జిబిటర్స్ అందరూ ఉన్నారు. తప్పకుండా మీరందరూ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విచ్చేస్తే తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ షో ఉంటుంది అనేది మా ఖచ్చితమైన హామీ. థ్యాంక్ యూ. ఇది వైజాగ్ కన్వెన్షన్లో జ్యువెలరీ ఫేర్ అవుతుందండి. ఓన్లీ జ్యువెలరీ ఫేర్, ఏ క్లోతింగ్ అది ఏమీ లేదు ఇక్కడ. సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఫేర్ అవుతుందండి. రండి. 4th, 5th, 6th ఎగ్జిబిషన్ అవుతుంది. ఇవి మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 7:30 వరకు ఉంటుందండి. అండ్ మేము వజ్ర సీతందార్ నుంచి ఉన్నామండి, వైజాగ్ లోకల్ అండి మేము. అండ్ యూ కెన్ హ్యావ్ గోల్డ్, డైమండ్స్, కుందన్, ఏదైనా కూడా మా దగ్గర పాసిబిలిటీ ఉందండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంద్రగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనమునకు అనుమతించారు. హెడ్లైన్స్ మరోసారి. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన హోంమంత్రి వంగలపూడి అనిత. శ్రీవారి లడ్డూ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని స్పష్టం. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న శ్రీ దుర్గా నవరాత్రి మహోత్సవాలు. 2వ రోజు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నగరంలో ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ వర్ధంతి వేడుకలు.
ద్రోణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. గోపాలపట్నం కొత్తపాలెంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన స్థానిక ఎమ్మెల్యే గణబాబు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.